కాదండి, చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంది అది. ఈయన యొక్క రోడ్ వేసాడా? పథకాల సంగతి ఏంటంటారు? ఇంకా పథకాలు ఈయన వచ్చినా బాగానే ఉంది. ఇస్తున్నారా? అన్ని పథకాలు ఇస్తున్నారా? ఎందుకు ఇట్లా ఇస్తున్నాడు? ఏమేం పథకాలు వస్తున్నాయండి? ఏం పథకాలు అయితే బా అమ్మ ఒడి మొత్తం వేస్తాడండిగా, పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు. ఓకే, అన్నీ ఇస్తున్నాడు, తిన్నంగా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాడు. అన్ని ఇస్తున్నారు. నిదానంగా. అమ్మ ఒడి పడిపోయిందా? తల్లికి వందనం, తల్లికి వందనం పడ్డాయి, మన పడ్డాయిగా, పిల్లలకి డబ్బులు పడే వేస్తున్నాడు, నిదానంగా వేస్తున్నాడు. అది ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటారండి? బస్సు తగ్గదు ఇంకా వేయలే, మనం వేస్తేనేగా వాళ్ళు వేయలే ఇంకా. ఆహా. మరి ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇంక దాని సంగతి 1500 ఇంతవరకు రాలే అసలు. మద్యపాన ప్రియుల సంగతి ఏంటంటారు? మరి మద్యం, నాణ్యమైన మద్యం 99 రూపాయలకి దొరుకుతుందంటారా? 99కి దొరుకుతుందా? నాణ్యమైన 100 రూపాయలు మంది ఇస్తున్నారు. పిచ్చుకోటలు ఇస్తున్నారు. అదే కడుపులు అయిపోతుంది జనానికి. బ్యాగులు అమ్ముకుంటున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారండి. రేటుకి ఎలా అమ్ముతారండి? బెల్ట్ షాపులు లేవు కదా ఎక్కడ. అది వాడు సీల్ వేసిపోతున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు బెల్ట్ షాపులు. అది తాగితే జనానికి అయిపోతుంది. కాదు, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడేమో పిచ్చి మంది ఇస్తున్నారు, మంచి మంది ఇవ్వట్లేదు, 99 రూపాయలకి నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు. మరి ఆ మాట నిలబెట్టుకున్నాడు ఈయన? ఆ మాట నిలబెట్టుకున్నాడా? ఎవరు? ఈయన బాబు గారు. ఈయన మాట ఏమంది, ఎవరి బాధ వాడు పడతాను నమ్ముకుంటున్నారు. చీప్ డబ్బుల కోసం ఎవరైనా, డబ్బుల కోసం ఎవరైనా మరి ఆడ కొట్టి చీలేస్తున్నారు, ఆపుతున్నారు. ఈ తర్వాత అమ్ముకుంటున్నారు విడిగా, ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, అది చీపే అమ్ముతున్నారు. 150 చేసి అమ్ముతున్నారు. 150 అంటే కొంటున్నారు. మరి ఏం చేస్తాం, పని పాడుగా 100 రూపాయల మందుని 150 రూపాయలకి అమ్ముతున్నారు. 140కి అమ్ముతున్నారు. అది తాగి చేస్తున్నారు. నాణ్యమైనదిగా లేదు అది. నాణ్యమైనది కాదు అసలు, అది అంతా చీప్ క్వాలిటీ. అది సచ్చి కడుపులు లేకపోతుంది జనానికి. మంచి మంది ఇట్లా. ఇప్పుడు జగన్ గారు అమ్మిన మందు తాగి చాలా మంది చనిపోయారు అన్నారు. మరి ఈయన అమ్మిన మందు ఎలా అసలు మంచిగా ఉండట్లేదా? మంచిగా ఉంటుంది. అదే మందే అమ్ముతుంది, అదే మందు 140కి అమ్ముతున్నారు. అదే మందా? అదే మందే 140కి అమ్ముతున్నారు. చెప్పాడు. ఈయనైతే అసలు తగ్గించింది అయితే ఏం లేదు, ధరలు అయితే తగ్గించింది అయితే ఏం లేదు. మరి 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ అన్నారు కదా, వెనకబడ్డ కులాల వాళ్ళకి. 50 సంవత్సరాలకి ఎప్పుడు వస్తారు? కొంతమంది రావట్లే. కొత్త ఫింక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తారు? ఎప్పుడు 2027 వస్తారు. ఇప్పుడు వేరు, ఎప్పుడు వేస్తారు. అనుకున్నాయన్నీ జరగలే. కొన్ని ఆగుతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.